జగన్ తన పార్లమెంటు స్థానానికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన తరువాత జరిగిన పరిణామాలేంటో ఇప్పుడు చూద్దాం. జగన్ పార్లమెంటు స్థానానికి రాజీనామా చేసి కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన రైతు శ్రామిక పార్టీ స్థాపించి 45 రోజులకే కడప నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో ఎంపీగా గెలుపొందారు. పులివెందులలో తల్లి విజయమ్మ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. మొదటి రోజు పార్లమెంటులో జగన్ అడుగుపెట్టిన సమయంలో జగన్కు బీజేపీ నేతలు, కాంగ్రెస్ యాంటీ పక్షాలు అన్నీ కలిపి సభలో బల్లలు చరిచి స్వాగతం పలికారు. ఈ సన్నివేశాన్ని చూసిన సోనియా గాంధీకి జగన్పై మరింత మండిపాటు కలిగిందట. ఒక యువనేత పార్టీని వీడి సొంతంగా ఇంత గుర్తింపు తెచ్చుకోవడం భరించలేకపోయారు హస్తిన కాంగ్రెస్ పెద్దలు. అంతేకాదు, జగన్ అంటే సోనియాకు అంతకు ముందు నుంచే కొంచెం మండిపాటు ఉందని, దానికి కారణమేంటంటే రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్న సమయంలో జగన్ తన మీడియా సంస్థ ప్రారంభోత్సవానికి సోనియాని ఆహ్వానించడానికి కేవీపీతో కలిసి ఢిల్లీ వెళ్లారట. ఆ సమయంలో కేవీపీ సోనియా గాంధీకి జగన్ని రాజశేఖర్ రెడ్డి కుమారుడు అని పరిచయం చేశారట. కానీ జగన్ సోనియాకు కంగు తినేలా ఆన్సర్ ఇచ్చారట. ఐఎమ్ జగన్, జగతి పబ్లికేషన్ చైర్మన్ అని గర్వంగా చెప్పారట. దీంతో సోనియా కంగు తిన్నారట. సోనియా తనలో తాను అనుకున్నారట, జగన్ కొద్దిగా వంగేనేత కాదని, అందరిలాంటి నాయకుడు కాదని ఒక అభిప్రాయానికి వచ్చారట. కానీ అది మరుగున పడిన విషయంగా ఉండిపోయింది. కొద్ది రోజులకే జగన్కు అనుకూలంగా ఉన్న కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలోకి వచ్చారు. వారి చేత పార్టీకి పదవులకు రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లారు జగన్. ఈ ఎన్నికల్లో జగన్ 16 సీట్లు గెలుచుకుని విజయ దుందుబి మోగించారు. దీంతో జగన్కు రాష్ట్రంలో మరింత క్రేజ్ పెరిగింది. తర్వాత నేను ఒంటరి కాదని, నా తండ్రి మీ అందరినీ ఇచ్చారని సభల్లో, ఓదార్పు యాత్రల్లో పలుసార్లు జగన్ అన్నారు. దీంతో జగన్ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. అంతేకాదు, కాంగ్రెస్ను ఇరుకున పెడుతూ రైతు దీక్ష, ఫీజు పోరు, జలదీక్ష అంటూ ప్రజలకు మరింత చేరువయ్యారు. కాంగ్రెస్ తన తండ్రి పెట్టిన పథకాలను నీరుగార్చుతోందంటూ ప్రశ్నించారు. దీంతో జగన్పై కాంగ్రెస్ నాయకులు, పార్టీ కురువృద్ధులు, సోనియా కలిసి పన్నాగాలు పన్నారు. కాంగ్రెస్ నేత శంకర్రావు కడప జిల్లాకు చెందిన లాయర్ ద్వారా జగన్పై తన తండ్రి అధికారాన్ని వినియోగించుకుని జగన్ వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారని కేసు పెట్టించారు. దీనిపై కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలైంది. జగన్పై అనేక అభియోగాలు మోపి జగన్ను 16 నెలల పాటు జైల్లో పెట్టించారు. దీంతో కాంగ్రెస్పై ప్రజల్లో మరింత విద్వేషం పెరిగింది. జగన్ను జైల్లో పెట్టించి పార్టీని నిర్వీర్యం చేయాలని భావించాయి కాంగ్రెస్, టీడీపీలు. కానీ వైసీపీని ఏకతాటిపై తీసుకువచ్చింది రాజశేఖర్ రెడ్డి కుమార్తె, జగన్ సోదరి అయిన షర్మిల. అన్న జైల్లో ఉన్న సమయంలో తన తండ్రిలా 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి ఓ మహిళ రాష్ట్ర రాజకీయాల్లో 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేయడంపై రికార్డు సృష్టించారు. ఈ దశలో జగన్కి క్రేజ్ మరింతగా పెరగడానికి కారణాలు చూస్తే, ఎంపీ స్థానానికి రాజీనామా చేసి 45 రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేసి దేశంలోనే అత్యధిక 3వ మెజార్టీతో గెలుపొందిన నేతగా జగన్ చరిత్ర సృష్టించారు. కాంగ్రెస్ నేతలందరూ భయపడేలా అధినేత్రి సోనియాకే కౌంటర్ ఇచ్చారు జగన్. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన 16 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి మళ్లీ వారిని ఎన్నికలకు పంపి తన జెండాతో గెలిపించుకున్న నేత జగన్. 16 నెలలు కాంగ్రెస్ పార్టీ జగన్ను జైల్లో పెట్టించిన జగన్ మరింత పదునైన నేతగా రాజకీయాల్లో రాటుతేలాడు. రాజన్న కూతురు షర్మిల జగన్ జైల్లో ఉన్న సమయంలో పార్టీని ఒకే తాటిపై నడిపి 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఇది జగన్ కుటుంబానికి మరింత మైలేజ్ తీసుకొచ్చింది.